Good morning, everyone. I hope you are all doing well. Welcome to T1 Academy. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే ఈ డిస్కషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మధ్య టిఎస్పిఎస్సి ఎగ్జామ్స్ కి సంబంధించిన కొన్ని వార్తలు గాల్లో పుకార్లు చేస్తున్నాయి. అటు న్యూస్ పేపర్స్ లో కానివ్వండి, లేకపోతే కొన్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు కానివ్వండి, కొన్ని డిఫరెంట్ విషయాలు స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. మరి అసలు అందులో నిజాలెంత అనేది మనం ఒక లాజికల్ గా ఆలోచించి దాని అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలోను మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓకే, మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూస్ లోకి వచ్చిన ముఖ్యమైన ఈ గాలి వార్త ఏంటంటే గ్రూప్ 1 సిలబస్ చేంజ్ అవుతుంది అని. గ్రూప్ 1 సిలబస్ చేంజ్ అవుతుంది అని, అలాగే జిఎస్ పేపర్స్ ఉన్నాయి కదా, జనరల్ స్టడీస్ పేపర్స్, అవి చేంజ్ అవుతాయని, అందులో సిలబస్ చేంజ్ చేస్తారని, ఆప్షనల్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తారనే ఒక వార్త మనము యూట్యూబ్ లోను న్యూస్ పేపర్లలోను కొన్ని చక్కర్లు కొడుతున్నాయి. రైట్, మరి మనం దాని గురించి ఈరోజు లాజికల్ గా ఆలోచించి డిస్కస్ చేద్దాం. ఓకే, అసలు సిలబస్ చేంజ్ అవుతుందా? ఇప్పటి వరకు టిఎస్పిఎస్సి కానివ్వండి, లేకపోతే ఏపీపీఎస్సి కానివ్వండి, లేకపోతే యూపీఎస్సి కానివ్వండి, ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత, ప్రిలిమ్స్ లు జరిగిన తర్వాత సిలబస్ చేంజ్ చేయడం అనేది ఇప్పటి వరకు జరగలేదండి. ఓకే, చాలా సార్లు, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం ఏపీపీఎస్సి యునైటెడ్ ఏపీలో ఉన్నప్పుడు ఏపీపీఎస్సి వాళ్ళు పెట్టిన ఎగ్జామ్స్ కూడా క్యాన్సిల్ అయ్యాయి. సుప్రీంకోర్టు ఉత్తర్వుల తర్వాత మళ్ళీ కండక్ట్ చేశారు, కానీ సిలబస్ మాత్రం చేంజ్ కాలేదండి. యూపీఎస్సి వాళ్ళు 2013 లో సిలబస్ చేంజ్ చేసినప్పుడు, ఎథిక్స్ పేపర్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కూడా ముందే ఇన్ఫార్మ్ చేశారు. నోటిఫికేషన్ తో పాటే ఇన్ఫార్మ్ చేస్తారు, లేదంటే కొన్ని నోటిఫికేషన్ కన్నా ఇవ్వడానికన్నా ముందే సిలబస్ ని ఇచ్చి దాని ప్రకారం నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పి విద్యార్థులకు తెలియజేస్తారు. ఓకే, అంతేగాని ఇప్పటి వరకు ఎప్పుడు కూడా నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత సిలబస్ చేంజ్ చేయడము, దాని ప్యాటర్న్ చేంజ్ చేయడము అనేది జరగలేదండి. ఒక చిన్న లాజిక్ ఆలోచించండి. మన స్కూల్లో ఉన్నప్పుడు 10th క్లాస్ సిలబస్ చేంజ్ చేసినా కూడా ఒక సంవత్సరం ముందే అప్డేట్ ఇస్తాడండి. బుక్స్ తో పాటు కొత్తగా వచ్చిన బుక్స్ తో, కొత్త సిలబస్ తో పాటే కొత్త బుక్స్ వస్తాయి. అంతేగాని డైరెక్ట్ ఎగ్జామ్ ముందట, ఎగ్జామ్ కి 2 నెలల ముందట, 3 నెలల ముందట ఎవడన్నా సిలబస్ చేంజ్ చేస్తాడా? ఎప్పుడు ఎక్కడ అలాంటిది చెయ్యరండి. ఒకవేళ ఇక్కడ వీళ్ళు చెప్తున్నది నిజమే అని అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్, దాంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ రేజ్ అవుతాయి తెలుసా సిలబస్ చేంజ్ చేయడం వల్ల? మొన్ననే టిఎస్పిఎస్సి గ్రూప్ 2 అప్పుడు సిలబస్ చేంజ్ చేశారు ఎకానమీలో భాగంగా, అండ్ తెలంగాణ మూమెంట్ లో కొంచెము, అండ్ పాలిటీలో కొన్ని మేజర్ చేంజెస్ చేశారు. ఎకానమీ పేపర్ సిలబస్ చేంజ్ అయిన తర్వాత పెద్ద చేంజ్ ఏం లేదండి. రెండు మూడు టాపిక్స్ యాడ్ చేసిండు, అవి పెద్ద టాపిక్స్. ఒక 40% ఆఫ్ ద సిలబస్ చేంజ్ చేసిండు అనుకుందాం. అప్పటి వరకు ఉన్న పాత సిలబస్ లోకి వెళ్ళి ఏది డిలీట్ అయిపోలే, కొత్త యాడ్ అయినాయి. రైట్, దానికి ఏం జరిగింది? ఎంత పెద్ద ఇష్యూ జరిగింది? ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయాలని చెప్పి, మాకు ఎగ్జామ్ మెటీరియల్ అవైలబిలిటీ లేదు, మన తెలుగు మీడియం వాళ్ళు సోషియో ఎకనామిక్ సర్వే టైంకి రాలేదు, ఇలా ఈ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అనేది జరిగింది. దాని తర్వాత ఏమైంది? మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి, అప్పుడు నిర్వహించలేమని చెప్పి పోస్ట్ పోన్ అయిపోయింది. సో ఈ అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయండి. ఒక్కసారి ఇప్పుడు గ్రూప్ 1 నోటిఫికేషన్ మధ్యలో ఉంది, ఇప్పుడు వాడు సిలబస్ చేంజ్ చేసిండు అనుకోండి, టిఎస్పిఎస్సి వాళ్ళు కానివ్వండి, లేక సిలబస్ చేంజ్ చేస్తే మళ్ళీ ఎగ్జామ్స్ ఖచ్చితంగా పోస్ట్ పోన్ అవుతాయి. జిఎస్ పేపర్ సిలబస్ చేంజ్ చేసినా ఎగ్జామ్ లేట్ అవుతుంది. ఇంకా ఆప్షనల్ ఇంట్రడ్యూస్ చేయడం అనే ఒక విషయం అనేది వచ్చింది అనుకోండి, చాలా 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 లేట్ అవుతుంది. ఎందుకంటే ఆప్షనల్ అంటే చిన్న విషయం కాదండి. ఆప్షనల్ అంటే ఒక సపరేట్ పేపర్, 150 మార్కులకు సపరేట్ పేపర్. యూపీఎస్సీలో అయితే ఇంకా ఎక్కువ, 250 మార్కులకు ఉంటుంది. రైట్, ఈడ ఆప్షనల్ అనే ఒక కాన్సెప్ట్ వచ్చిందంటే ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది, మెయిన్స్ అనేది ఎవ్వరం చెప్పలేని పరిస్థితుల్లో ఉంటాం. రైట్, ఎందుకు? ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు యూపీఎస్సీ మెటీరియల్ ఉంది కాబట్టి అవైలబిలిటీ వచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ తెలుగు మీడియం వాళ్ళకు ఆప్షనల్ అంటే డైరెక్ట్ యూపీఎస్సీలో ఉన్న సిలబస్ తీసుకొచ్చి పెట్టాడు కదా. మనోళ్ళకి కూడా ఎంతో కొంత ప్యాటర్న్ ఉంటుంది, దాని తగ్గట్టు పెట్టాల్సి వస్తుంది. దానికోసం సపరేట్ కమిటీ వేయాల్సి వస్తుంది. ఏ ఆప్షనల్ తెలంగాణలోకి అవసరము, ఏది అవసరం లేదు, ఇలాంటివన్నీ తీసుకోవాల్సి వస్తుంది కదా, దానికి కమిటీ వేయాల్సి వస్తుంది.
ఇవన్నీ చెయ్యాలంటే ఎంత కాలయాపన జరుగుతుందో చూడండి, అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూ. రెండో విషయం, లాస్ట్ టైం సిలబస్ కమిటీలో ఉన్న మెంబర్స్ ఎవరండి? తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఉద్దండులు. ప్రొఫెసర్ హరగోపాల్ గారు కానివ్వండి, మన కోదండరామ్ సార్ గారు కానివ్వండి, చింతా గణేష్ గారు కానివ్వండి, ఇలా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఉద్దండులే అప్పుడు సిలబస్ ని ఫ్రేమ్ చేయడం జరిగింది. గ్రూప్ 1 కోసం కానివ్వండి, గ్రూప్ 2 కోసం కానివ్వండి, అన్ని ఎగ్జామ్స్ కి వాళ్ళే సిలబస్ ఫ్రేమ్ చేశారు కదా. మరి ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత సిలబస్ చేంజ్ చేద్దామన్న ఆలోచనే వచ్చింది అనుకుందాం. అప్పుడు కూడా వీళ్ళు వెళ్ళాల్సింది ఎవరి దగ్గరికి? మళ్ళీ అదే హరగోపాల్ గారి దగ్గరికి, అదే కోదండరామ్ గారి దగ్గరికి. సో వాళ్ళు ఆల్రెడీ మొత్తం తెలంగాణ గురించి పరిపూర్ణంగా తెలిసిన వాళ్ళు. వాళ్ళు ఇష్టం ఉన్నట్టు పెట్టారండి. వాళ్ళు ఇంటెలెక్చువల్స్, తెలంగాణ కోసమే ఆలోచిస్తారు. సో ఆల్రెడీ సిలబస్ ఉన్నది ఉన్నట్టుగానే ఉంటుంది. ఓకే, ఎట్టి పరిస్థితుల్లోనూ చేంజ్ కాదు. ఇవి అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ. గ్రూప్ 1 సిలబస్ చేంజ్ చేయడం అంటే మళ్ళీ లేట్ కావడం, ఎగ్జామ్స్ లేట్ కావడం అని అర్థం. ఆల్రెడీ అసలు 2011 లో గ్రూప్ 1 జరిగిందంటే ఇప్పటి వరకు జరగలేదు. ఈ మధ్య కాలంలో అసలు దేశంలో ఇన్ని సంవత్సరాల పాటు గ్యాప్ వచ్చిన ఏకైక రిక్రూట్మెంట్ తెలంగాణది అయి ఉంటది. 12 సంవత్సరాల నుంచి ఎగ్జామే జరగలేదు గ్రూప్ 1 రిక్రూట్మెంట్. అవునా కాదా? మీరు ఆలోచించండి. సో ఇలాంటి పరిస్థితి మరి మన కోదండరామ్ సార్కి, హరగోపాల్ సార్కి, ఆకునూరు మురళీ సార్కి, వీళ్ళందరికీ ఈ విషయాలు తెలియవా? వీళ్ళే కదా టీఎస్పీఎస్సి గురించి గవర్నమెంట్ కి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చేది. అవునా కాదా? మరి వీళ్ళందరికీ తెలియదా? వీళ్ళు సిలబస్ చేంజ్ చేయడానికి ఒప్పుకుంటారా? ఆప్షనల్ పెట్టడానికి ఒప్పుకుంటారా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అసలు ఒప్పుకుంటారా? వాళ్ళు సజెషన్ చేస్తారా? ఎట్టి పరిస్థితిలోనూ చెయ్యరు. ఓకే, ఎట్టి పరిస్థితిలోనూ చెయ్యరు. అసలు ఈ ఆప్షనల్ ఇంట్రడ్యూస్ చేస్తారు, సిలబస్ చేంజ్ చేస్తారు అనే అసలు ఒక పర్స్పెక్టివ్, ఒక ఈ వార్త అసలు న్యూస్ లోకి ఎందుకు వచ్చింది అంటే, రేవంత్ రెడ్డి గారు, మన సిఎస్ శాంతా కుమారి గారు, వీళ్ళందరూ కలిసి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వీళ్ళందరూ కలిసి మొన్న యూపీఎస్సి చైర్మన్ ని కలిసి వచ్చారు కదా. యూపీఎస్సి చైర్మన్ ని తో మీటింగ్ 3 hours పాటు అయింది. మన సీఎం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, చీఫ్ సెక్రటరీ గారు వెళ్ళి కలిసి వచ్చారు కదా. దాని నుంచి ఈ స్పెక్యులేషన్స్ అన్ని వచ్చినాయండి. యూపీఎస్సి వాళ్ళు మీరు మెంబర్స్ ఏర్పాటు చేసుకున్నాక మీకు వాళ్ళని ట్రైన్ చేస్తాము, ఎట్లా ఎగ్జామ్స్ ఎట్లా పెట్టాలా, దానికి సంబంధించిన మెకానిజం మేము ఫాలో అవుతున్న ది బెస్ట్ ప్రాసెస్ అన్ని చెప్తాము అని చెప్పారు. సో అందులోకి వెళ్ళే ఈ ఈ వార్త అంతా బయటకు వచ్చింది. ఎందుకు? యూపీఎస్సీలో ఆప్షనల్స్ ఉంటాయి కదా, అందువల్ల. బట్ ఒక్కసారి ప్రాక్టికల్ గా ఆలోచించండి. యూపీఎస్సీ అనేది ఒక అడ్వైజ్ మాత్రమే చేస్తుంది తెలంగాణ గవర్నమెంట్ కి కానివ్వండి, టీఎస్పీఎస్సీకి కానివ్వండి. అడ్వైజ్ మాత్రమే చేస్తుంది, అంతేగాని ఖచ్చితంగా వాళ్ళు చెప్పింది చెయ్యాలని లేదు. ఫైనలీ డిసిషన్ మేకింగ్ పవర్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ దగ్గర, టీఎస్పీఎస్సీ దగ్గర మాత్రమే ఉంటది. అసలు యూపీఎస్సీలోనే ఆప్షనల్ తీసేస్తారు అని చెప్పి లాస్ట్ 2-3 years నుంచి ఢిల్లీ సర్కిల్స్ లో చాలా వినిపిస్తుంది. అలాంటిది టీఎస్పీఎస్సీలో కొత్తగా ఆప్షనల్ తీసుకురావడం ఏంటంటే, అది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. యూపీఎస్సీలోనే తీసేద్దాం అనుకుంటున్నారు. ఎందుకంటే స్టూడెంట్స్ 11 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఫ్రెషర్స్ ఈ మధ్య వచ్చి ఉండొచ్చు, బట్ పాత వాళ్ళు ఉన్నారు, మెజారిటీ వాళ్ళే ఉన్నారు, ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి చదువుతున్నారు. సో ఇందులో ఏ చేంజెస్ ఉండవండి, ఏ చేంజెస్ ఎట్టి పరిస్థితుల్లో ఉండవు. ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు. ఓకే రైట్. సో జిఎస్ పేపర్ చేంజ్ కాదు, ఆప్షనల్స్ ఇంట్రడ్యూస్ అస్సలే చెయ్యరు. ఇందులో 1% కూడా ఛాన్స్ లేదు. లాజికల్ గా మీరే ఆలోచించండి, ఎట్టి పరిస్థితుల్లోనూ చెయ్యరు. అండ్ ఇంటర్వ్యూ ఉంటుందా? ఇంటర్వ్యూ ఈసారికి ఉండదండి. నెక్స్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసే అవకాశాలు ఉన్నాయి, బట్ ఈసారికి చేసే అవకాశాలు లేవు. ఎందుకంటే ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చేశారు అండ్ స్టూడెంట్స్ చాలా వెయిటింగ్ లో ఉన్నారు. చాలా సంవత్సరాల నుంచి ఇది జరుగుతుంది, ఇబ్బంది అవుతోంది అని చెప్పి వాళ్ళందరికీ తెలుసు. సో ఇంటర్వ్యూ కూడా ఈసారి పెట్టే అవకాశాలు 99.99% లేవండి. ఓకే, పోస్టులు పెరుగుతాయా? ఎస్, పోస్టులు పెరుగుతాయండి. పోస్టులు పెరుగుతాయి, ఖచ్చితంగా పెరుగుతాయి. పోస్టులు పెరుగుతాయి, బట్ దీనికి ఒక సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఖచ్చితంగా ఇస్తారండి. నోటిఫికేషన్ ఏం క్యాన్సిల్ చేయరు, సప్లిమెంటరీ నోటిఫికేషన్ మాత్రం 100% ఇస్తారు. ఎందుకు? పోస్టులు యాడ్ చేసినప్పుడు సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇవ్వడం 100% మ్యాండేటరీ అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అలాగే కొత్త వాళ్ళకి అప్లికేషన్ ఛాన్స్ ఇస్తారా? 2022 తర్వాత పాస్ అయిన వాళ్ళకంటే 100% ఇస్తారు. అండ్
ఇంతకు ముందు అప్లై చేసుకుని వాళ్ళు ఉంటారు చూసారా, అంటే 2022 కన్నా ముందే పాస్ అయ్యి బట్ ఏదో కారణాల వల్ల అప్పుడు ఇంట్రెస్ట్ లేక ఇప్పుడు ఇంట్రెస్ట్ వచ్చి అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకు కూడా అవకాశం ఖచ్చితంగా ఇస్తారండి. ఇది నేను ఒక ఎగ్జాంపుల్ తో పాటు చెప్తాను. 2016 గ్రూప్ 2 నోటిఫికేషన్ ఉంది కదా, టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్. ఫస్ట్ 439 539 పోస్టులతో వచ్చిందండి. దాని తర్వాత పోస్టులు అప్పుడున్న జోన్ 5, దట్ ఈస్ ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జోన్ లో చాలా తక్కువ పోస్టులు ఉన్నాయని చెప్పి తర్వాత పోస్టులు యాడ్ చేసి 1032 చేశారు మొత్తం. అప్పుడు కూడా టైం ఇచ్చారండి. టైం ఇచ్చారు, కొత్త వాళ్ళకి అప్లికేషన్ చేసుకోవడానికి టైం ఇచ్చారు, చదువుకోవడానికి టైం ఇచ్చారు, అలాగే సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చారు. సో ఈసారి కూడా 100% ఇస్తారండి. గ్రూప్ 1 కి సంబంధించినంత వరకు ప్రాసెస్ కొంచెం లేట్ ఉంటుంది. ఎందుకు? ప్రిలిమ్స్ జరగాల, ఫస్ట్ సప్లిమెంటరీ నోటిఫికేషన్ రావాలా, దాని తర్వాత ప్రిలిమ్స్ జరగాల, దాని తర్వాత మెయిన్స్ జరగాల. సో ఇది పెద్ద ఇష్యూ. ఓకే, పేపర్స్ కరెక్షన్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ 503 పోస్టులు ఉన్నాయి, ఇంకొక 100 200 పెంచి 700 800 అయింది అనుకోండి. మనం ఎంత మందిని ఆల్రెడీ 1:50 పిలుస్తున్నారు మెయిన్స్ కి, ఇంతమంది పేపర్లు కలెక్షన్ చేయాలి కదా. సో కొంచెం డిలే ఉంటుంది ప్రాసెస్ లో. మరి లోక్సభ కన్నా ఎలక్షన్స్ కన్నా ముందే ఈ ఎగ్జామ్ ప్రిలిమ్స్ జరుగుతుందా అని కూడా కొందరికి డౌట్ ఉంది. జరగదండి, ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. ఎందుకు అంటే ఇంకా టీఎస్పీఎస్సీ ఫార్మేషనే కాలేదు. ఆ కొత్త సభ్యులకు వచ్చిన వాళ్ళకు కొంచెం అర్థం కావాలా, టీఎస్పీఎస్సీ ఎట్లా నిర్వహిస్తుంది ఏంది అనేది అర్థం కావాలా, అవునా? అలాగే ఫిబ్రవరి మార్చ్ లా ఎస్ఎస్సి అండ్ ఇంటర్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఎస్ఎస్సి అండ్ ఇంటర్ ఎగ్జామ్స్ ఉన్నాయి. అవి ఒక్కొక్కటి 7 రోజులు 10 రోజులు ఉంటాయి. మరి అవన్నీ ఉన్నప్పుడు ఎగ్జామ్ పెట్టడం కుదురుతుందా? గ్రూప్ 1 ఎగ్జామ్ కుదరదండి. ఎందుకు? పోలీస్, రెవెన్యూ, ఇంతమంది మున్సిపల్ స్టాఫ్ వీళ్ళందరూ కావాలి కదా, వీళ్ళందరూ అవసరం. సో ఆ టైంలో పెట్టరు. దాని తర్వాత మార్చి కాగానే ఎలక్షన్ హడావిడి స్టార్ట్. మొన్ననే చూశారు కదా టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 అసలు ఎందుకు పోస్ట్పోన్ అయింది? ఏకైక రీజన్ ఎలక్షన్ ఉన్నది, డిస్ట్రిక్ట్ కలెక్టర్లు మాతో పెట్టడం సాధ్యం కాదు, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పడం వల్లనే పోస్ట్పోన్ అయింది కదా. సో జనరల్ ఎలక్షన్ కూడా అంతేనండి, జనరల్ ఎలక్షన్ కూడా అంతే. ఓకే, సో జనరల్ ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాతనే ఎగ్జామ్ ఉంటది. బట్ ఆ డేట్లు మాత్రం ఇప్పుడే ప్రకటిస్తారండి, ఖచ్చితంగా ఇప్పుడే ప్రకటిస్తారు. నెక్స్ట్ కమింగ్ ఆన్ టు గ్రూప్ 2 లో కూడా మళ్ళీ అదే ఇష్యూ. ఎగ్జామ్ ఎప్పుడు, పోస్టులు పెరుగుతాయా, ఎక్సైజ్ ఎస్ఐ హైట్ తగ్గిస్తారా, ఇది ఒక ఇష్యూ ఉంది. లాస్ట్ టైం కూడా రిప్రజెంట్ చేసి వెళ్ళారు. సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇస్తారా, దీని గురించి కూడా మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఎగ్జామ్ ఎప్పుడు? ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ కూడా ఈ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాతనే జరుగుతుంది. ఓకే, గ్రూప్ 2 ఎగ్జామ్ కూడా అప్పుడే జరుగుతుంది. అండ్ మరి పోస్టులు పెరుగుతాయండి. మనం రీసెంట్ గా న్యూస్ పేపర్ లో కూడా చూస్తున్నాం కదా, మున్సిపల్ కమిషనర్ పోస్టులు పెరుగుతాయని చెప్పి. ఈ జోనల్ సిస్టమ్ ఎక్కువ జోన్లు అయిపోవడం వల్ల గ్రూప్ 2 వాళ్ళకి ఏమైందంటే ఈ మున్సిపల్ కమిషనర్ పోస్టులు మాక్సిమం హైదరాబాద్ చుట్టుపక్కల ఆ జోన్ ఉంది కదా, ఆ జోన్ వాళ్ళకు మాత్రమే వెళ్ళాయండి. చార్మినార్ జోన్ వాళ్ళకే మాక్సిమం వెళ్ళిపోయాయి. వేరే జోన్ లో అసలు ఎక్కడా లేవు, అన్ని హైదరాబాద్ జోన్ వాళ్ళకే వెళ్ళిపోయాయి. ఎందుకంటే హైదరాబాద్ ఆ చుట్టుపక్కలనే మున్సిపాలిటీస్ ఎక్కువ ఉన్నాయి, అవునా కదా, వాళ్ళకి వెళ్ళిపోయాయి. గ్రూప్ 1 లో కూడా అదే ఇష్యూ. మాక్సిమం పోస్టులు ఈ కింది సెకండ్ జోన్ వాళ్ళకే వెళ్ళిపోవడం జరిగింది. రైట్, మరి ఇప్పుడు పోస్టులు పెంచుతారు. సో ఆటోమేటిక్ గా ఆల్రెడీ ఉన్న మున్సిపల్ కమిషనర్లు ఇక్కడికే వెళ్ళాయి కాబట్టి ఇప్పుడు నార్త్ తెలంగాణ ఈ ఏరియాలో గ్రూప్ 2 వాళ్ళకి అటు బాసర్ జోను, ఇటు కాళేశ్వరం జోను, ఈ మిగిలిన జోన్స్ ఉన్నాయి కదా, ఆ ఏరియాలో మున్సిపల్ కమిషనర్ పోస్టులు అండ్ ఇంకా వేరే పోస్టులు కూడా వీళ్ళకే ఖచ్చితంగా పెరుగుతాయి. ఎందుకు? ఇవన్నీ కొత్తగా రిటైర్ అయిన వాళ్ళవి, అందులో మాక్సిమం గా అయిన వాళ్ళే ఉన్నట్టు ఒక ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది. సో ఖచ్చితంగా పోస్టులు పెరుగుతాయి. అండ్ జోన్ 1 2 3 వాళ్ళకు దీని వల్ల లాభం ఉందండి. ఒక చార్మినార్ జోన్ వాళ్ళకి తప్పితే వేరే అందరికీ లాభం ఉంటుంది ఈసారి. ఎందుకంటే లాస్ట్ టైం చార్మినార్ జోన్ వాళ్ళకే ఎక్కువ పోస్టులు వెళ్ళడం జరిగింది కదా, ఏసీటీ వాళ్ళు తీసుకున్న, మున్సిపల్ కమిషనర్లు తీసుకున్న, ఇలాంటివి అన్ని పోస్టులు వాళ్ళకే వెళ్ళాయి, అవునా కదా. ఎస్, మరి ఇంకా ఎక్సైజ్ ఎస్ఐ హైట్ తగ్గించే అవకాశాలు ఉన్నాయండి. కోదండరామ్ సార్ దగ్గర, వీళ్ళందరి దగ్గర, బల్మూరి వెంకట్ గారి దగ్గర ఆల్రెడీ స్టూడెంట్స్ వెళ్ళి దీని మీద రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా పాజిటివ్ గానే ఉన్నారు ఈ విషయంలో. ఎందుకంటే ఇంతకు ముందున్న నోటిఫికేషన్ లో ఎక్సైజ్ హైట్ తక్కువ ఉంది, ఇప్పుడు పెంచారు. అండ్ వేరే స్టేట్స్ లో చూసుకున్నా కూడా ఇప్పుడు మన నోటిఫికేషన్ లో ఇచ్చినంత హైట్ లేదండి. సో ఖచ్చితంగా ఇది స్టూడెంట్స్ కి ఫైదా జరిగే విషయం కాబట్టి ఖచ్చితంగా ఎక్సైజ్ ఎస్ఐ హైట్ తగ్గిస్తారు ఈసారి. ఓకే, అండ్ సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇందాకే చెప్పాను. సప్లిమెంటరీ నోటిఫికేషన్ గ్రూప్ 1 లో మనం మాట్లాడుకున్నట్టుగానే
ఇక్కడ కూడా సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఖచ్చితంగా ఇస్తారండి. పోస్టులు పెంచాలి అనుకుంటే సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే అండ్ కొత్త వాళ్ళకు అప్లికేషన్ టైం ఇవ్వాల్సిందే. ఓకే, రైట్. ఈ ఎగ్జామ్ కూడా ఎలక్షన్స్ తర్వాత మాత్రమే ఉంటుంది. దీని డేట్లు కూడా ఎలక్షన్ కన్నా ముందే 100% ఇచ్చేస్తారు. రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్, గ్రూప్ 3. ఈ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటదంటే, ఈ ఎగ్జామ్ ఒక పర్స్పెక్టివ్ ఉందండి. గ్రూప్ 2ని గ్రూప్ 3ని కలిపి నిర్వహిస్తారండి. సిలబస్ సేమ్ అని చెప్పి, ఓన్లీ ఒక పేపర్ మాత్రమే ఎక్స్ట్రా ఉంది గ్రూప్ 2లో లేదని. బట్ ఇది చెప్పలేమండి, ఇది అడ్మినిస్ట్రేటివ్ డిసిషన్. ఏం జరుగుతుందో ఎవ్వరని చెప్పలేము. ఎందుకంటే స్టూడెంట్స్ పర్స్పెక్టివ్ నుంచి రెండు రకాలమైన ఆలోచనలు వెళ్తున్నాయి. ఒకటేమో సిలబస్ సేమ్ కదా, ఒకటే ఎగ్జామ్ పెట్టేస్తే మంచిది కదా అని ఒకళ్ళు అనుకుంటుంటే కొందరు, ఇంకొందరేమో అట్లీస్ట్ గ్రూప్ 2 రానోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏదో ఒక కారణం చేయడం మంచిగా రాయలేకపోయిన వాళ్ళు వాళ్ళన్నా సరిగ్గా ప్రిపేర్ అయ్యి గ్రూప్ 3 రాజు కొట్టుకుంటారు కదా అనే ఒక అభిప్రాయం కూడా ఉంది ఆస్పిరెంట్ సర్కిల్లో. బట్ ఇది ఏం జరుగుతుందో ఎవ్వరు చెప్పలేరండి. బట్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటదంటే, గ్రూప్ 2 ఎగ్జామ్ అయిపోయిన తర్వాతనే ఈ ఎగ్జామ్ ఉంటది. గ్రూప్ 2 ఎగ్జామ్ అయిపోయిన తర్వాత 2 వారాలకో 3 వారాలకో ఈ ఎగ్జామ్ పెడతారు. పోస్టులు పెరుగుతాయా తెలియదండి. ఆల్రెడీ పోస్టులు గ్రూప్ 3 చాలా ఇచ్చారు. మరి కొత్తగా అసలు పోస్టులు ఉన్నాయా, ఉంటే దీంట్లోనే యాడ్ చేస్తారా అసలు తెలియదు. గ్రూప్ 3 నోటిఫికేషన్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ బయటకే రావట్లేదండి. ఎప్పుడు చూడండి న్యూస్ పేపర్ కానివ్వండి, మీరు అటు గవర్నమెంట్ నుంచి కానివ్వండి, లేకపోతే ఇంతకు ముందు టీఎస్పీఎస్సీ మెంబర్స్ ఉన్నా కానీ గ్రూప్ 1 గ్రూప్ 2 గురించే మాట్లాడారు. దాని గురించే స్టూడెంట్స్ కూడా దాని గురించే పోరాడారు తప్పితే గ్రూప్ 3 అనేది అసలు సోదిలోకి లేకుండా పోయింది. మ్యాటర్ గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగిన తర్వాతనే దీనికి సంబంధించింది ఏదైనా బయటకు వస్తుంది. ఓకే, రైట్. ఇంకా మిగిలింది గ్రూప్ 4. గ్రూప్ 4 లా ఎగ్జామ్ క్యాన్సిల్ చేస్తారట కదా, చెయ్యాలి. ఎందుకంటే ఎందుకంటే మన ఎగ్జామ్ రాసిన వాళ్ళ కన్నా ఓఎంఆర్ సీట్లు ఎక్కువ వచ్చినాయి అనే ఒకటి కూడా నడుస్తుందండి. బట్ అది ఎంత ఎగ్జాక్ట్, దాని మీద కోర్టులో కేసు కూడా వేసి ఉన్నారు కొందరు. బట్ అది ఎంత ఎగ్జాక్ట్, దాని వ్యాలిడిటీ ప్రూఫ్ ఏముంది అనేది ఇప్పటి వరకు ఆరోపణలే తప్పితే సాక్ష్యాలు లేవు. ఓకే, ఇప్పటి వరకు టు దిస్ పాయింట్ సాక్ష్యం లేదు. ఒకవేళ నిజంగా అక్కడ పేపర్ లీక్ కావడం, లేకపోతే ఎక్కువ మంది రాయడం అనేది జరుగుంటే 100% క్యాన్సిల్ చేస్తారండి. ఎందుకంటే అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలోను ఎవడు కోర్ట్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. బట్ ఇప్పటి వరకు అలాంటి ఒక కాంక్రీట్ ప్రూఫ్ అనేది దానికి లేదండి. ఆరోపణలు ఉన్నాయి, ఓఎంఆర్ సీట్లు ఎక్కువ వచ్చినాయి అని ఆరోపణలు ఉన్నాయి, బట్ కాంక్రీట్ ప్రూఫ్ లేదు. సో ఈ రోజు టిల్ డేట్ ఈ రోజు వరకు మాట్లాడుకుంటే గ్రూప్ 1 ఎగ్జామ్ క్యాన్సిల్ అయ్యే పరిస్థితి లేదండి. ఎగ్జామ్ క్యాన్సిల్ అయ్యే పరిస్థితి లేదు. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఎప్పుడు పెడతారు అనేది కూడా ఒక నడుస్తుంది. బట్ టిఎస్పిఎస్సి ఇంకా ఫామ్ కాలేదు కదా. టిఎస్పిఎస్సి ఫామ్ అయిన తర్వాత టిఎస్పిఎస్సి వాళ్ళు చేసే ఫస్ట్ పని ఇదే. 100% వాళ్ళ ద్వారా చేయబోయే ఫస్ట్ పని ఇదే. 1:2 సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పిలుస్తారు. టైం కుదిరితే జాబ్లకు కూడా ఎక్కిస్తారు. ఎందుకంటే ఇది వాళ్ళకు అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్న టిఎస్పిఎస్సికు పెద్ద పని కాదు ఇది. దీనికి కట్ ఆఫ్స్ ఎంత ఉంటాయి? 9,000 కన్నా ఎక్కువ పోస్టుల నోటిఫికేషన్ కి కట్ ఆఫ్స్ ని స్పెక్యులేట్ చేయడం అనేది నాన్ సెన్స్ అండి. ఏదో జనరల్ ఓపెన్ కేటగిరీలో వాళ్ళకు గింత నుంచి గింత వస్తుంది అని చెప్పిన ఒక ముచ్చట గాని, మరి రిజర్వేషన్స్ లో కూడా అది ఉమెన్ రిజర్వేషన్, మరి బీసీల బీసీఏ, బీసీబీ, బీసీడీ, సిడిఈ ఈ అన్నిటిని స్పెక్యులేట్ చేసి పడేస్తున్నారు. ఎట్లా కుదురుతుందండి అది? కుదరదు. ఇన్ని లక్షల మంది ఎగ్జామ్ రాసిరు, ఇన్ని వేల పోస్టులు ఉన్నాయి. సో చెప్పడం కష్టం. ఒక్క విషయం ఏం చెప్పచ్చు అంటే, ఖచ్చితంగా కట్ ఆఫ్లు తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ పోస్టులు, ఇంకా హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్ లాంటి జిల్లాల వాళ్ళకి ఇంకా తక్కువ ఉంటాయి. వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే పోస్టులు ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ దీనికి తగ్గడానికి ఉన్న అవకాశం ఏంటంటే, మొన్న జరిగిన ఎస్ఐ వాళ్ళు ఆల్రెడీ ట్రైనింగ్ లో ఉన్నారు కదా. అలాగే కానిస్టేబుల్లకు సంబంధించి కూడా మొన్న కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది కదా, 28 రోజుల కంప్లీట్ చేసి పడేయాలి ఈ నోటిఫికేషన్ అని 28 days లా. సో ఈ ఎస్ఐ కానిస్టేబుల్స్ జాబ్ లో సెలెక్ట్ అయిన వాళ్ళలో 99% ఆఫ్ ద పీపుల్ గ్రూప్ 4 రాసి ఉంటారు. 100% రాసి ఉంటారు. అండ్ అందులో సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. మస్తు మంది ఉంటారు. వేలల్లో కూడా ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక ఎస్ఐ జాబ్ వచ్చిన వాళ్ళు, అది ఏ ఎస్ఐ అయినా కానివ్వండి, సివిల్ ఎస్ఐ ఇంకే ఎస్ఐ అయినా కానివ్వండి, ఎస్ఐ జాబ్ వచ్చిన వాడు ఎవ్వడు కూడా అది వదిలేసి గ్రూప్ 4 జాబ్లు వచ్చి జాయిన్ కాడు కదా. సో వీళ్ళకి సంబంధించిన 700-500 చిల్లరేమో ఉండే అలా అన్ని ఇక్కడ మిగిలిపోయినట్టే కదా. వీళ్ళు ఎవ్వరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా రారండి.
అవునా కదా? సో ఆటోమేటిక్ గా కట్ ఆఫ్లు తగ్గుతాయి కదా ఈడ వీళ్ళ వల్ల. అలాగే కానిస్టేబుల్, సివిల్ కానిస్టేబుల్ వచ్చిన వాళ్ళు, లేకపోతే టీఎస్పిఎస్సి కానిస్టేబుల్ వచ్చిన వాళ్ళు, కొందరికి పోలీస్ డిపార్ట్మెంటే సర్వస్వం అని అన్నట్టు ప్రిపేర్ అవుతా ఉంటారు. కానిస్టేబుల్ కొట్టి నెక్స్ట్ ఎస్ఐ కట్టాలనుకోండి, వాళ్ళు కూడా గ్రూప్ 4 లోకి రారండి. సివిల్ కానిస్టేబుల్ కూడా చాలా మంది రారు. సో అలాగే ఫైర్ కానిస్టేబుల్ అయితే అసలుకే రారు. ఓకే. సో ఇలా ఏం జరుగుతుంది, వీళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోవడం వల్ల వీళ్ళే ఉంటారు. వీళ్ళు ఖచ్చితంగా 1:2 లో మెరిట్ లో వీళ్ళందరూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ మెరిట్ కొట్టినోడు సిలబస్ అంతా గదే, పెద్ద తేడా ఏం లేదు. ఇంక మ్యాథ్స్ ఉంది గ్రూప్ 4 లా, ఆ మ్యాథ్స్ ఇక్కడ కానిస్టేబుల్ వాళ్ళకి ఎస్ఐ వాళ్ళకి సపరేట్ పేపర్ ఉంది కదా. సో 100% వీళ్ళు ఉంటారు కదా, 100% ఉంటారు. సో ఇష్యూయే లేదు. గ్రూప్ 4 కట్ ఆఫ్లు చాలా తగ్గుతాయండి, 100%. అంటే రిజల్ట్ ఇచ్చినప్పుడు మనకు ఎక్కువగా కనిపించిన, రిజల్ట్ ఇచ్చినప్పుడు కట్ ఆఫ్ కొంచెం ఎక్కువగా కనిపించిన అన్ని జిల్లాలతో కంపేర్ చేసినప్పుడు మొత్తం జాయినింగ్ వచ్చేసరికి ఖచ్చితంగా తగ్గిపోతాయి, 100% తగ్గిపోతాయి. ఎందుకు? వీళ్ళ నుంచే ఒక 1000-2000 మంది ఇక్కడ 1:2 కి రావాల్సి ఉంటది. వాళ్ళు ఎవ్వరు 1:2 సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి రారు. ఎస్ఐ నుంచి అవుతే ఎవ్వడు రాడు, ముర్రున్నోడు ఎవ్వడు రాడు. ఓకే. సో ఇక్కడ మీకు మిగిలిపోతాయి, కట్ ఆఫ్ 100% తగ్గుతుంది. సో ఇక్కడ జాబ్లకు సంబంధించిన ఇష్యూయే లేదు. ఓకే. ఈ గ్రూప్ 4 మాత్రము డిసెంబర్ 2024 ఏంది, కుదిరితే మే 2024 వరకు కూడా లోపు కూడా వీళ్ళు జాబ్లకి ఎక్కే అవకాశాలు ఉన్నాయండి. ఓకే. రైట్. ఇంకా మిగిలిన ఏంటి, ఏడబలి డిఏఓ. ఈ ఏడబలి వాళ్ళు కూడా తొందరగా ఫస్ట్ గ్రూప్ 4 ఏడబలి రెండు ఒకటేసారి ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. ఇంకా గట్టిగా మాట్లాడితే ఏడబలి కొంచెం ముందు కూడా కావచ్చు, ఎందుకంటే వీళ్ళది ఆల్రెడీ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇచ్చేశారు. ఫస్ట్ వీళ్ళదే కంప్లీట్ కావచ్చు, తర్వాత గ్రూప్ 4 వాళ్ళది అవుతుంది. ఓకే. అండ్ డిఏఓ, ఈ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది అనేది ఎవరు చెప్పలేమండి. టీఎస్పిఎస్సి రావాల్సిందే, గవర్నమెంట్ ఫామ్ కావాల్సిందే. ఇది కూడా ఎలక్షన్స్ తర్వాతనే జరుగుతుంది. బట్ గవర్నమెంట్ దృష్టిలో కానివ్వండి, టిఎస్పిఎస్సి దృష్టిలో కానివ్వండి, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉన్నంత ప్రయారిటీ డిఏఓలకు పెద్దగా ఉండదు. సో అవి ఎప్పుడు అనేది డిసైడ్ అయిన తర్వాతనే, ఆ డేట్స్ ని అడ్జస్ట్ చేసుకున్న తర్వాతనే డిఏఓ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. సో మీకు ఉన్న డౌట్లు, అనుమానాలు, ఈ న్యూస్ పేపర్లు వస్తున్న గాలి విషయాలు, ఇవన్నీ అస్సలు బిలీవ్ చేయకండి. ఎందుకంటే మొన్న ఒక పేపర్ ఇచ్చిన అన్ని టెలిగ్రామ్ గ్రూప్స్ వాళ్ళు స్ప్రెడ్ చేశారు. ఏమని, మొన్న హైకోర్టు వాళ్ళు గ్రూప్ 1 ఎగ్జామ్ మళ్ళీ కండక్ట్ చేయొద్దని చెప్పి అన్నారని చెప్పి రాసిండు వాడవుతాయి ఆ పేపర్ వాళ్ళు. గ్రూప్ 1 ఎగ్జామ్ క్యాన్సిల్ చేసింది కదా, అది కూడా చూసుకోకుండా కండక్ట్ చేయొద్దన్నదని చెప్పి హెడ్డింగ్ పెట్టి రాసి పడేసిండు. అంత కన్ఫ్యూజన్ ఉంటారు వాళ్ళు. వాళ్ళకు అంత ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ పోదండి, ఏదో పైపైన తెలిసింది రాసి పడేస్తూ ఉంటారు పేపర్లలో. ఓకే. సో మీరు ఏవి అప్రిహెన్షన్స్ పెట్టుకోకుండా చదవండి. ఎగ్జామ్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ జరుగుతాయి. ఏ సిలబస్ చేంజ్లు ఏమి డిఫరెంట్ గా ఏమీ చెయ్యరు. ఆప్షనల్ అవుతే అవుట్ ఆఫ్ ది క్వశ్చన్. ఓకే. రైట్. థ్యాంక్ యూ.